సంగారెడ్డి పట్టణంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్దెముల్గా విధులు నిర్వహించిన స్వంతం సూర్యకాంత్ పదవీ విరమణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడా సేవలందించిన సూర్యకాంత్ కు సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి టీజేఎంయు డిపో గౌరవ అధ్యక్షులు తోపాజీ అనంతకిషన్ హాజరై సూర్యకాంత్ సేవలను అభినందించారు. పంచాయతీరాజ్ శాఖలో 3 దశాబ్దాల పాటు నిబద్ధతతో ప్రజలకు శాఖకు విశేష సేవలందించారని కొనియాడారు. నా పేరు సూర్యకాంత్. నా యొక్క క్యారీర్ జూనియర్ అసిస్టెంట్గా ప్రారంభమై తర్వాత ఎంపీడీఓ పదోన్నతితో పదవి విరమణ 36/2026 నాడు చేయడం జరిగింది. నా క్యారీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో వచ్చినా కూడా వాటిని అన్నింటినీ ఎదుర్కొని మరి ఈ స్థాయికి రావడం జరిగింది. నేను మధ్యతరగతి దిగువ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ స్థాయికి రావడం నాకు మా పెద్దల యొక్క ఆశీస్సులు, మా వాసవి మాత ఆశీస్సులు అందరి దయ వల్ల కూడా ఈ స్థాయికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సంఘానికి కూడా ఎంతో సేవ, మన పంచాయతీరాజ్ మినిస్టర్ సంఘం కూడా నేను దీర్ఘకాలంగా సుమారు 1996 నుంచి పనిచేయడం జరిగింది. 39 ఏళ్ల సర్వీస్ తర్వాత నేను ఈరోజు ఎలాంటి రిమార్క్స్ లేకుండా పదవి విరమణ చేయడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా మాకు అధికారులు, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయ్యే ముందు శ్రీ జానకిరెడ్డి సిఓ గారు, తర్వాత శ్రీనివాసరావు డిఆర్డిఓ గారు, ఇంకో శ్రీనివాస డిఆర్డిఓ వికారాబాద్, తర్వాత సత్తయ్య అడిషనల్ డిఆర్డిఓ, తర్వాత సిఇఓ డిప్యూటీ సిఇఓ స్వప్న గారు, గీతా గారు, ఎంతోమంది అధికారులతో పనిచేసి వారి యొక్క మన్ననలు పొంది నేను రిటైర్డ్ అవ్వడం జరుగుతుంది. వీటందరికీ నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, తర్వాత నా సహోద్యోగులకు, బంధువులకు, కోపాది కిషన్ అనంత కిషన్ అన్నగారికి, వారు కూడా నాకు ఎప్పుడు నా వెంటే ఉంటారు. కాబట్టి వారంటే నాకు చాలా అభిమానం. అయితే ధన్యవాదాలు తెలియజేస్తాను. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మరి నాకు అత్యంత సోదరుడు, ఆర్యవైశ్య కుల బాంధవుడు, శ్రీ గౌరవనీయ సూర్యకాంతం గారి పదవి విరమణ సందర్భంగా మరి వారికి, వారి కుటుంబానికి వాసవి కన్యకా పరమేశ్వర యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఇన్ని సంవత్సరాల కాలంలో మరి ఇప్పటి వరకు కూడా, ఈరోజు వరకు కూడా ఎందరో మంది ఇటువంటి ఉద్యోగ సంఘాలు వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మచ్చ లేకుండా మంచి వ్యక్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వారికి, మరి కుటుంబానికి మరొకసారి మా కొలదేవత వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి, అలాగే తను కూడా ఈ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మాతో కలిసి ప్రయాణించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.